పోట్లాడదాం రండి అంటూ ఏఐవైఎఫ్ అఖిల భారత విజన సమాఖ్య ఆధ్వర్యంలో అయితే విజయవాడలో మహాధర్నా చేపట్టారు. ఏదైతే విజయవాడ అలంకార్ థియేటర్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ లో ఏదైతే కొనసాగుతుంది, దీనిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఐ కూడా భాగస్వాములు అయితే తమ నిరసన తెలియజేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులంతా కూడా ఈ ధర్నాలో భాగస్వాములయ్యారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ధర్నా చౌక్ లో తమ నిరసన తెలియజేస్తున్నారు. ప్రధానంగా వారు చేస్తున్న డిమాండ్ ఏంటి, ఈ ఇంత ఎత్తున నిరుద్యోగులంతా కూడా ధర్నాకి దిగట కారణం ఏంటి అనేది కూడా వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డబుల్ ఇంజన్ సర్కారు ఉద్యోగాలు ఇస్తాం మోసం చేస్తూ ఇస్తామని చెప్తూ డబ్బా కబుర్లు చెప్పడానికి ప్రభుత్వం పరిమితమైంది. ఈనాడు కోట్లాది రూపాయల ప్రచారాలకి కేటాయిస్తూ ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు బోలెడు వస్తా ఉన్నాయి, ఈ కంపెనీలు వస్తాయి ఆ కంపెనీలు వస్తాయని ఎప్పటికప్పుడు డబ్బా కబుర్లు చెప్తా ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క నాయకత్వం. ఈయన ఎన్నికల ముందు గత ప్రభుత్వం మోసం చేసింది, మేము ఎన్నికల్లో రాగానే వేలాది ఉద్యోగాలు లక్షలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని చెప్పి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్రామ వాలంటీర్లు కానీ బెవరేజెస్ లో పనిచేసే అనేక కొన్ని రంగాల్లో ఉద్యోగాలను మొత్తం తీసేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ ఎన్నికై 2 సంవత్సరాలు పూర్తయ్యి 3వ సంవత్సరం కావస్తున్నా ఇంకా నారా లోకేష్ గారు రేపు ఉగాది పండుగకి తీర్పు కబురు చెప్పడానికి తీవ్రంగా కష్టపడుతున్నామని చెప్పి మరోసారి అబద్ధాలు మోసిస్తా ఉన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నాయకులకి లోకేష్ గారికి ఉద్యోగాలు వచ్చే తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది ఉద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి లేక తప్పుడు వ్యసనాలకు బానిసై ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. మరి కొంతమంది యువత అయితే విదేశాలకి తల్లిదండ్రుల భారం కాలేక మరి కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా మనం చూస్తా ఉన్నాం. మరి కొంతమంది విదేశాలు ఉద్యోగాలు పోయి అక్కడ అనేక పరిస్థితుల్లో ఇరుక్కుంటూ చూస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం నిండా ఈ రోజు ఈ యువతని మోసం చేస్తా ఉంది. లోకేష్ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ రాష్ట్ర యువత పట్ల రాష్ట్ర పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అన్ని శాఖల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి ఏఐవైఎఫ్ గా కోరుతా ఉన్నాము. మేము ఈ రోజు చేస్తున్న ఈ రణబేరిని మరింతగా గ్రామ స్థాయిలో తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేంత వరకు అఖిల భారత యువత సమైక్య నిద్రపోయం చేసి తెలియజేస్తా ఉన్నాం. బాబు వస్తే జాబ్ అన్నారు, బాబు గారి బాబు లోకేష్ బాబుకి వచ్చింది, పవన్ బాబుకి వచ్చింది డిప్యూటీ సీఎంగా. అదే విధంగా మాది కుటుంబ పార్టీ కాదన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నగారికి నాగబాబు గారికి కూడా జాబ్ ఇచ్చుకున్నారు. మేము అడుగుతా ఉన్నాము, యువగలం పాదయాత్రలో 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు జనవరిలో విడుదల చేస్తా తమ్ముడు, రాసి పెట్టుకో, సేవ్ చేసి పెట్టుకో అన్నారు. నారా లోకేష్ గారు సేవ్ చేసి పెట్టుకున్నాము, రాసి పెట్టుకున్నాము, నీ అడ్డాకే వచ్చాము విజయవాడకి, నిన్ను అడుగుతా ఉన్నాము 2 సంవత్సరాలుగా ఎవరు పారిపోయారు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా అని మిస్టర్ నారా లోకేష్ గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకుంటా ఉన్నారు. నేను రాగానే 107, 108 జీవోని రద్దు చేస్తానన్నావు. అతనన్న 50% సీట్లు అమ్ముకున్నారు. నువ్వు ఏకంగా మెడికల్ కాలేజీలనే తగనమ్మేస్తా ఉన్నావు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతా చెప్తా ఉన్నారు. 30,000 మహిళలు తప్పిపోయారు. మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి గులకరాయి తగిలితేనే ఊగిపోయారు ఈ రాష్ట్ర ప్రజలు అన్నారు. 30,000 మహిళల్లో కనీసం 3 పిలుచుకొని వచ్చావు పవన్ కళ్యాణ్ అని అడుగుతా ఉన్నాము. మరోవైపు చెప్పావు సుగాలి ప్రీతి, రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ కరువైపోయిందని చెప్పిన పవన్ కళ్యాణ్ నీ యొక్క ఎమ్మెల్యే అరవల్లి శ్రీధర్ నిన్న కాక మొన్న మహిళల మీద లైంగిక ఆరోపణలు చేస్తే దాని మీద నిన్ను ప్రశ్నిస్తా ఉంటే నువ్వు పారిపోయే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పకుండా మేము అడుగుతా ఉన్నాము కూటమి ప్రభుత్వం పెద్దల్ని, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 3 మోసగాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు. 3 మొనగాళ్ళు అనుకుంటే 3 మోసగాళ్ళ తయారయ్యి నిరుద్యోగులను మోసం చేశారు. 2,60,000 వాలంటీర్లు 5,000 కాదు ఉగాది తీపి కబురు చెప్తా 10,000 రూపాయలు ఇస్తానని చెప్పావు. ఎవరికి ఇచ్చావు అని అడుగుతా ఉన్నాము. కాబట్టి నిరుద్యోగులకి వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, 2,65,000 వాలంటీర్ని తిరిగి విధుల్లో తీసుకోవాలని అఖిల భారత సమాఖ్యగా డిమాండ్ చేస్తా ఉన్నాము. 2,35,000 పోస్టుల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అవి భర్తీ చేయబోగా ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి దగా చేస్తున్నా చూస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకొని మీ డబుల్ ఇంజన్ సర్కారు ట్రైన్లో బోగీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడో దిగి వెళ్లిపోయారు, మీరు గమనించుకోవాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి నారా లోకేష్ ఇవాళ యువగలం పాదయాత్రతో దగా చేసి మోసం చేసిన సంగతి కూడా నిరుద్యోగులు గ్రహించారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ
పోతురాజు మాదిరి, పూనకం వచ్చిన పోతురాజు మాదిరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఊగుతున్నారు తప్ప ఆయన వల్ల ఈ రాష్ట్రానికి ప్రయోజనం లేదని చెప్పి ఈ యువజన సమైక్య, అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ గా మేము తెలియజేస్తా ఉన్నాం. అనకాపల్లి జిల్లా ఈరోజు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు 25 జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, మా పార్టీని అధికారంలోకి తీసుకురండి అని చెప్పి ఆ రోజు యువగలం పాదయాత్రలో చెప్పారు. ఈ రోజు 20 నెలలు గడుస్తా ఉన్నా సరే ఈ రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు, నిరుద్యోగ పైన మాట్లాడట్లేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తా ఉన్నది. నిరుద్యోగులు అనేక డిగ్రీ పట్టాలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఈ రోజు ఉద్యోగాలు లేక చెడు వ్యసనాలకు బానిసలై ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఎవరైతే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో అవన్నీ ప్రభుత్వ హత్యలుగానే గుర్తించి నిరుద్యోగులకు న్యాయం చేసి తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదలతో పాటు జాబ్ ఇవ్వలేనటువంటి నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ తక్షణమే ఇవ్వాలని చెప్పి ఏఐఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. రోజు మనం చూస్తున్నట్టయితే యువత ఎంత రోడ్డు పాలైంది అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఏది నెరవేరలేదని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఊపోతూ సలహాలు ఇచ్చేవారు, అటువంటిది ఇప్పుడు సనాతన ధర్మం అంటూ యాత్ర చేయడమే సరిపోతుంది. అలాగే లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ నేను 1,00,000 ఉద్యోగాలు 5 లక్షల ఉద్యోగాలు ఏటా ప్రకటిస్తామని చెప్పి ఈ 2 సంవత్సరాల్లో కూడా ఒక ఉద్యోగం కూడా ప్రకటించడం చాలా చిన్న. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటీర్లకు 10,000 అలాగే సచివాలయ ఉద్యోగాలు ఇంకా పెంచుతామంటూ చెప్పి వచ్చి రాగానే వాలంటీర్లు తీసేయడం కూడా చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం మేలుకుని ఇప్పుడున్న నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న పోస్టులని భర్తీ చేయాలని, లేదంటే మీ సచివాలయ ఆఫీసులో ముట్టడిస్తామని ఈ ఏవైఎఫ్ ఈ రోజు సందర్భంగా డిప్యూటీ సీఎం గారికి మీడియా ద్వారా మేము ఈ రోజు సమయంగా తెలియజేస్తుంది ఏంటంటే, ఎన్నికల ముందు మీరు వాగ్దానం చేశారండి వాలంటీర్లకి, మీ ఉద్యోగాన్ని కొనసాగిస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీకు ఏదైతే గౌరవ వేతనం ఇస్తున్నారో 5,000 సరిపో మీకు 10,000 ఇస్తామని వాగ్దానం చేసిన రోజు మరి ఈ రోజు మీరు ఎన్నికల్లో గెలిచి మరి మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని పరిపాలిస్తుండగా వాలంటీర్ల పక్షంగా మీరు ఏ రోజు కూడా మాట్లాడటం అనేది జరగలేదండి. ఈ యొక్క మీడియా ద్వారా మేము ఒకటే తెలియజేసుకున్నాం, కూటమి ప్రభుత్వాన్ని మమ్మల్ని ఎన్నికల్లో మీరు వాడుకున్నారు, వరదల్లో వాడుకున్నారు, అనేక పనులు మా ద్వారా చేపించుకున్నారు. కానీ ఈ రోజు వాలంటీర్లే లేరని చెప్తున్నారు. వాలంటీర్ లేరంటే మరి ఈ రోజు ఈ ధర్నా చౌక్ లో ఉన్న వాళ్ళు ఎవరు అని మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. మరి మొన్నటికి మొన్న మీరు వరదల్లో మీకు మేమున్నాము, మీరు వచ్చి వరదల్లో కొనసాగండి అని చెప్పారు. కానీ మేము వచ్చి పనిచేసినా మాకు ఎటువంటి భృతి అనేది చెల్లించలేదండి. కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము, 2,60,000 మంది వాలంటీర్లు మీరు కొనసాగించని పక్షంలో మేమందరము తీవ్ర స్థాయిలో మా యొక్క వేదన్ని మేము అమరావతిలో వినిపించామని మేము తెలియజేస్తున్నాము. మరి గ్రామ వార్డు వాలంటీర్ సచివాలయం నుంచి అనేక మంది వాలంటీర్లు ఈ రోజు విజయవాడ చేరి ఉన్నారు. మరి ఇది ప్రారంభం మాత్రమే, అంతమైతే కాదండి. మరి దీన్ని మీరు ఏదైతే ఇస్తున్నారో ఆ వాగ్దానాన్ని మాకు దయచేసి కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. లేని ఎడల ఈ యొక్క తీవ్రము అతి తీవ్రంగా మారే రోజులు మరి రాబోతున్నాయని కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాము. గత ప్రభుత్వంలో పాలన ఎక్కడా కూడా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదని చెప్తూ నారా లోకేష్ గారు యువగలం పేరుతో ఎదుగుతూ నిరుద్యోగ వృత్తి కల్పిస్తాం, 3,000 రూపాయలు మేము ఖచ్చితంగా 2024 ఎన్నికల ప్రచారంలో కూడా పెట్టుకున్నారన్నమాట. సూపర్ 6 లో భాగంగా పెట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసేసాం, ఇంకెవరైనా మాట్లాడితే నాలిక అని వదిలేశాడు. అయ్యా ఈ రోజు నిరుద్యోగ వృత్తి కోసం 3,000 రూపాయలు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తామని చెప్పేసి అడగడానికి విజయవాడ ధర్నా చౌక్కి నిరుద్యోగులు వచ్చారయ్యా. మరి ఇప్పుడు ఏం చేస్తావు నాలికని అని చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాం అనమాట. సూపర్ 6 లో భాగాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఏం అమలు చేశారని చెప్పేసి ఈ రోజు మేము చంద్రబాబు నాయుడు గారు అడుగుతాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు సనాతన ధర్మానికి పుట్టిన బిడ్డలాగా మాట్లాడుతూ ఉంటారు. మీ పుట్టిన బిడ్డ ఏంటో అందరూ లడ్డూలో తెలిసిపోయింది. మీకు తిరుపతి లడ్డూ విషయంలోనే ఈ రోజు బొక్కబోర్ల పడ్డారు. మీరు ఆవేశం తప్ప ఆలోచన లేదని అందరికి అర్థమైపోయింది. మీరు గెలిపించిన ఎమ్మెల్యేలు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు తప్ప చేతులు కోసుకోవడాలు ప్రేమల కోసం రోడ్ల మీద గల్లీలో కోసినట్టుగా కోసినట్టున్న మీ ఎమ్మెల్యేలు. అలాంటి వాళ్ళు నువ్వు గెలిపించుకొని 21 100కి 100 అని చెప్పుకున్నా నువ్వు ఏమి చెప్తావయ్యా? ప్రశ్నించడానికి వచ్చిన పార్టీ నిన్న మీడియాలో ఢిల్లీలో అడుగుతుంటే మీ ఎమ్మెల్యే మీద మీ చర్యలు ఏంటి అంటే సైలెంట్కి వెళ్ళిపోయావు. నువ్వు చేయలేకపోతున్నావు కాబట్టి ప్రశ్నించే పార్టీ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో
నువ్వు ఉన్నావు అనేది అర్థమవుతుంది మాకు. ఇప్పటికైనా సరే నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తా అన్నావు, వాలంటీర్కి న్యాయం చేస్తా అన్నావు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని శాఖల్ని మీరు బలి చేశారో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. తర్వాత సంగతి ఉన్న ఉద్యోగాలకే గతి లేదు. 2,60,000 మంది రోడ్డు పడేశారు. ఇప్పుడే ఇక్కడ ఒక ధర్నా చేస్తారు. 4,800 కుటుంబాలు మెట్ రీడింగ్ వాళ్ళు రోడ్లు పడ్డారు. ఇక చెప్పుకుంటూ పోతే బీవీచ్చే వాళ్ళు రోడ్లు పడ్డారు. ఇలా ఎక్కడికి వెళ్తే లెక్కేసుకుంటే అన్ని రోడ్లు పడేసే పరిస్థితి తప్ప ఇవాళకి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పే పరిస్థితి మీ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నా. ఖచ్చితంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ కూటమి కూడా మేము ఒకటే చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో త్వరలోనే రాష్ట్ర పాలన రాబోతుంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్రపతి పాలన అంటారు దాన్ని. అధికార యామంతో మీరు చెప్పిన అవినీతి అంటే అవినీతి వాగ్దానాలు అమలు చేయలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరికి యువతరం రానున్న రోజుల్లో రాబోతుంది, ఖచ్చితంగా నిలదీస్తుంది. ఈ రాష్ట్రం నుంచి మీ యొక్క కూటమి ప్రభుత్వం తరిమినంత వరకు కూడా అఖిల భారత యువజన సమ్మెకి ఫైట్ చేస్తుంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్రపతి పాలన రాబోతుంది అనేది అర్థమవుతుంది. మీ హామీలు అమలు చేయలేని పరిస్థితులు ఉన్నారని ఇప్పటికైనా మీరు మేలుకోండి. 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తున్న మీరు భవిష్యత్తు నారా లోకేష్ నాయుడే సీఎం అవ్వాలనుకుంటా. మీరు అలా అనుకుంటే నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇవ్వండి, వాలంటీర్ 2,60,000 మంది వాలంటీర్కి న్యాయం చేయండి. ఏవైతే మీరు వచ్చిన తర్వాత ఎవరైతే విస్మరించారో వాళ్ళందరినీ కూడా తిరిగి విధుల్లో తీసుకొని న్యాయం చేయండి. లేకపోతే వీళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా మరో రణబేరి మీ ఇంటి ముందు మీ ప్రభుత్వాన్ని తరిమినంత వరకు కూడా అఖిల భారత యువజన సమ్మెకి వస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గమనించినట్టయితే గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందో కేవలం నవరత్నాలకే పరిమితమై ఇవాళ పూర్తి స్థాయిలో నిరుద్యోగిని కానీ అభివృద్ధిని కానీ పూర్తి స్థాయిలో మరచడం వల్ల ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం గద్దెకెక్కింది. మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రధానంగా ఎన్నికల్లో అమలు చేయడానికి సాధ్యం లేని హామీలను ఇవాళ ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా నిరుద్యోగ సమస్యలను పరిష్కరించే రకంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పింది. ఇంతవరకు ప్రభుత్వ శాఖల్లో ఏ ఉద్యోగాలు మీరు భర్తీ చేయాలని చెప్పి చేశారని మేము ఇవాళ అడుగుతున్నాం. ఏమైనా చేసింటే వాటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలి. అలాగే గత ప్రభుత్వం ఏదైతే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాదో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వాళ్ళకి గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఎన్నికల్లో వాళ్ళని గద్దెకెక్కి ఎన్నికల్లో వాళ్ళని ఉట్టికెక్కించి అక్కడి నుంచి వాళ్ళని దొబ్బే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగాలన్నా భర్తీ చేస్తాం, లేదంటే నిరుద్యోగ భృతి అయినా ఇస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వాలు ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టిందో అదే పద్ధతుల్లో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో చెటగట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ఆస్తులను అమ్మడానికి తయారైంది తప్ప నిరుద్యోగులను ఆదుకోవడంలో, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో, వాలంటీర్లు పునరుసాగించడంలో వాళ్ళకు కూడా వ్యవస్థ ఏదైతే 10,000 రూపాయలు ఉందో వాళ్ళకి గౌరవ వేతనం కొనసాగించడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా త్వరలో మేము. నా పేరు షైని, వాలంటీర్ని, విజయవాడ. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఏమీ నెరవేర్చకుండా వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తాము, మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పేసి ఎన్నో వాగ్దానాలు చేశారు. ఒకళ్ళేమో ఆ సింహాచలం మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు, వాలంటీర్లు అంటే నాకు చాలా గౌరవం, వాళ్ళకి 5,000 కాదు 10,000 ఇస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ అసలు ఏం మాట్లాడట్లేదు. కొంచెం వాలంటీర్లు అసలు ఎంతమంది 2,60,000 మంది నిరుద్యోగులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకని మీరు మళ్ళీ వాలంటీర్ని కొనసాగించాలని చెప్పి కోరుచున్నాం. వాలంటీర్స్ 2,60,000 మంది ఉన్నారండి. 19 నెలలు అయినా సరే వాలంటీర్స్ గురించి ఏమి చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, డోలా వీరేంద్ర స్వామి గారు, మీరు ఎక్కడ ఉన్నారు? అసలు మాకు న్యాయం చేస్తారా లేదా ఏదో ఒకటి చెప్పండి. అలా మేము జగన్ గారిని మోసం చేసి మిమ్మల్ని గెలిపించినందుకు మాకు సరైన బుద్ధి చెబుతున్నారు. మీరు నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా అని చెప్పి మహిళలందరూ రోడ్డును ఎక్కారు. ఇప్పుడు విజయవాడ వచ్చి నిరుద్యోగ వృత్తి మీటింగ్లో ఉన్నామండి, మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. విజయవాడ నగరంలో ఏఐవైఎఫ్ అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగుల రణబడి అనే కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మరి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు అనేక హామీలు ఇచ్చారు. మరి జనవరి మొదటిలోనే ప్రతి నిరుద్యోగులకి లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఒక్కడంటే ఒక్కడు కూడా భర్తీ
వదిలేసింది ఈ రాష్ట్రంలో ఎక్కడ కనబట్టలేదు. ఈ సూపర్ 6 పథకాలు పెట్టారో తప్ప ఏ నిరుద్యోగులు గాని విద్యార్థులు గాని ఎవరో కూడా పరిష్కరించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కనబడట్లేదు. కాబట్టి ఈ రోజు 50వ పాత్రంలో నిరుద్యోగుల రణబేరి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. చలో మరి అసెంబ్లీలో కూడా ముట్టడి కార్యక్రమం కొద్దిసేపట్లో నిర్వహిస్తా పోతా ఉన్నాం. కాబట్టి నారా లోకేష్ గారి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు యువకుల పాదయాత్రలో నిరుద్యోగులు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు. ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వానికి పాడి కట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగుల సమస్యలు పూర్తిగా పరిష్కరించండి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు స్వీకారం చుడతామని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ప్రెస్ గ్రామ వార్డ్ వాలంటీర్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాము. నా పేరు మక్బుల్ బాషా, కర్నూలు జిల్లా వార్డ్ వాలంటీర్ అసోసియేషన్ లీడర్ని. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వాలంటీర్లకు తీపి కబురు చెప్తున్నాము, మీకు 5,000 కాదు 10,000 ఇస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి నమ్మించి మా చేత ఓట్లు వేయించి మా కుటుంబాల చేత ఓట్లు వేయించుకొని ఈరోజు నడి రోడ్డు మీద వాలంటీర్లను వదిలేశారు. ఇందులో దాదాపు 90% మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు రోడ్డున పడిన పరిస్థితి ఉంది. అసలు ప్రభుత్వము ఉద్యోగాలు కల్పించేది పోయి ఉన్న ఉద్యోగాలను కూడా తీసేసి ఈరోజు రోడ్డు మీద పాడేసిందంటే ఎంతకంటే దౌర్భాగ్యం ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ రాజకీయ సుదీర్ఘ జీవితం అంటున్నారు. మరి ఈరోజు మీరు పెద్ద వాలంటీర్ అయ్యి మీరు ఎందుకు పింఛన్ పంచుతున్నారు? వాలంటీర్ల డ్యూటీ వాళ్ళు చేసేవాళ్ళు కదా. తెల్లవారుజామున ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఇంకా పనులకు వెళ్ళక ముందే వాళ్ళకు చేతులకు డబ్బులు ఇచ్చి వాళ్ళను హాయిగా వాళ్ళు పనులు చేసుకునేటట్టు సాగించేవాళ్ళు. ఈరోజు మీరు పింఛన్ ఇవ్వడానికి 1వ తారీఖు పోవాలంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఏం అవసరమా? ఏం నిరుద్యోగులకు మీరు నిరుద్యోగైన వాలంటీర్లకు అది ఇంత ఖర్చు పెట్టలేరా? మీరు దావోస్కి పోవడానికి ఇతర పర్యటనలు చేయడానికి కోట్లు కావాలి కదా. మళ్ళీ వాలంటీర్లకు అయ్యే ఖర్చు ఎంతండి? వాళ్ళు మీ రాష్ట్ర ప్రజల బిడ్డలు కదండి. వాళ్ళు నిరుద్యోగులు, పైగా వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కూడా లేదు. అది గమనించండి. లేని పక్షంలో గ్రామాల నుండి వార్డులలో నుండి ప్రతి గ్రామ వార్డు వాలంటీర్ ఏకమై ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇంటి ముట్టడి చేస్తాం, పవన్ కళ్యాణ్ కూడా ముట్టడి చేస్తాం. నారా లోకేష్ తీరును నిరసిస్తూ మేము ఇంకా ఇటువంటి ధర్నాలు కొనసాగిస్తామని చెప్పి నేరుగా మీడియా సమక్షంగా కోరుతున్నాం. నిరుద్యోగ రణబేరి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ గా ధర్నా చౌక్ లో ఈరోజు నిరుద్యోగ సమస్యల పైన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం, ఉపాధి కల్పిస్తాం, నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా డిఎస్సి పోస్టులు 28,000 పైచీలకు ఉన్నాయని చెప్పి మేము కొట్లాడినా కూడా కేవలం 16,300 మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దేవులెరుగు ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుక్కి ఆయన దత్తపుత్రుడికి మాత్రం ఉద్యోగాలు ఇచ్చింది. అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ ఏదైతే హామీ ఇచ్చిందో ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఇది 2వ సంవత్సరం జనవరి పూర్తిగా వస్తా ఉంది. జాబ్ క్యాలెండర్ పైన ఎక్కడ కూడా మాట్లాడటం లేదు. అదేవిధంగా డిఎస్సి పోస్టులు ఇంకా 9,000 పైచీలకు వదులుతామని చెప్పి రోజుకు ఒక మాట చెప్తా ఉన్నారు. అదే 2,30,30,000 ఉద్యోగాలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నా కూడా ఏ ఒక్క ఉద్యోగం పైన ఏ ఒక్క అవకాశం పైన ఈరోజు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి కూడా దాన్ని కూడా కాలయాపన చేస్తారు. ఇదే ప్రథమ వేదికగా ఇక్కడి నుంచే అఖిల భారత యువజన సమాఖ్యగా ఈ వేదికగానే ప్రారంభం చేస్తుంది. భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తాన్ని కూడా ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చినాక యువత నోట్లో మట్టి కొట్టే విధంగా వ్యవహరిస్తా ఉంది. దానికి ఉదాహరణ చూసుకుంటే 2,60,000 ఉద్యోగాలు పైచిలుకు వాలంటరీ ఉద్యోగాలు తీసేసిందంటే వాలంటీర్లుగా పనిచేసేది ఎవరంటే యువకులే. ఇప్పుడు ఉద్యోగం ఇస్తారని చెప్పి ఉన్న ఉద్యోగాలే పీకేయడంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందిలే కానీ గతంలో 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది. ఒక్క ఉద్యోగం భర్తీ చేసింది, అది కూడా నారా చంద్రబాబు గారి కొడుకు నారా లోకేష్ గారికి మినిస్టర్ పదవి వచ్చిందే కానీ ఓటేసి గెలిపించిన ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు కూడా ఒక్కరికి కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంటా ఉన్నది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ భర్తీ కనుక చేయకపోతే అఖిల భారత యువజన సమైక్యగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. భవిష్యత్తులో లోకేష్ ఇల్లును గాని నారా చంద్రబాబు నాయుడు ఇల్లు గాని మొట్టడెచ్చులో అఖిల భారత యువజన సమైక్య ఎటువంటి వెనకంజ ఏదని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన అయితే ఆ వారాహిని వాహనం వేసుకొని అన్ని జిల్లాలు తిరుగుతా మీ పెద్దన్నని నేను రాంగల్లే మీ అందరికి ఉద్యోగాలు ఇస్తారన్నాడు. ఎవరికి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు? మీ అన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారులే కానీ మీకు ఓటేసి గెలిపించిన ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఒకళ్ళకైనా ఉద్యోగం ఇప్పించారా మీరు అని రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా ఆ వైపున ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు ఇదే గనక కొనసాగిస్తే మీ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న యువత కన్నెర్ర చేస్తే మీ పీఠాల కోసాలు కదిలిపోవటం ఖాయమని అఖిల భారతీయ జన సమైక్యగా మేము తెలియజేస్తా ఉన్నాం. నా పేరు జక్కల వెంకటేష్, అన్నమయ్య జిల్లా ఏఐవైపు డిస్ట్రిక్ట్ సెక్రటరీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు చేపట్టినటువంటి ఈ యొక్క నిరుద్యోగ రణబేరి కార్యక్రమానికి వందలాది మంది నిరుద్యోగులు ఇక్కడికి రావడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్ అయినారని కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు ఎన్నికల హామీల్లో అదేవిధంగా బహిరంగ సభల్లో పెద్ద ఎత్తున వాళ్ళు విమర్శలు చేశారు. మరి అదే కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది. మీరు ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు, అది జనవరి అన్నారు. జనవరి కంటే కొంచెం ముందు మీరు ప్రకటన చేశారు. అందరూ కూడా నిరుద్యోగులంతా కూడా ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేస్తామన్నారు కదా, చేశాడు కదా, ఏమైనా నోటిఫికేషన్ ఉన్నా విడుదల చేస్తారేమో అని. కానీ జనవరి పోయింది, సంక్రాంతి పోయింది, ఇప్పుడు మళ్ళీ ఉగాదికి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను మేము రిలీజ్ చేస్తామని చెప్తూ ఉన్నారు. ఇలా ఎన్నిసార్లు మీరు యువతను నిరుద్యోగులను మోసం చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో నిరుద్యోగులంతా కూడా ఏకమైతే మీ యొక్క సీట్లను అంటను కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో మీకు అందరికి కూడా తగిన గుండెపాఠం చెప్తారని, ఇప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం మేల్కొని మీ యొక్క ఉచిత పథకాలకు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో అదేవిధంగా ఈ యొక్క నిరుద్యోగులను కూడా మీరు అదే దృష్టిలో పెట్టుకొని మీరు పని చేయాలని, లేకపోతే మిమ్మల్ని నిరుద్యోగులంతా కలిసి గద్దె దింపుతారని ఈ సందర్భంగా యువజన సమాఖ్య హెచ్చరిస్తున్నాం. పేరు మొహమ్మద్ సాదిక్ బాబు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు విజయవాడ రాష్ట్ర కేంద్రంగా ఉంచుకొని విజయవాడ ధర్నా చౌక్లో ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడానికి ముఖ్య ఉద్దేశం యువగలం పాదయాత్రలో వందలాది కిలోమీటర్లకి వందలాది మంది విద్యార్థుల్ని యువతల్ని పెట్టి యువగలం పాదయాత్రని మహాసభలో పెట్టి విద్యార్థులను యువతలను మోసం చేసి ఈరోజు యువతని ముంచేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని ఏఎస్ఎఫ్ గా సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా కాకుండా నిరుద్యోగులకి 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. ఎవరికి ఇచ్చారయ్యా మీరు? నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? లోకేష్ గారు ఇచ్చారా? లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా? జాబ్స్ వచ్చిన ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. ఎవరికి రిలీజ్ చేశారు? మీ దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశారా? లేదా మీ పుత్రుడైన లోకేష్ గారికి రిలీజ్ చేశారా? ఎవరికండి? మీ కార్యకర్తలకి మీరు ఇచ్చుకున్నారు. ఓటులేసి గెలిపించిన ఓటర్లకి మీరేమాత్రం న్యాయం చేశారు? మీరు రావడానికి వందలాది అబద్ధాలు చెప్పారు. ఈరోజు యువతని మోసం చేసి మీరు మీ యొక్క సీటుల్లో కూర్చున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, యువత మీరు సీట్లో రావాలన్నా యువతే కావాలి, మీరు సీట్ దించాలన్నా యువతే కావాలి. మర్చిపోయారేమో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎలా అయితే గద్దె దింపారో అలాంటి రోజులు మీకు కూడా వస్తాయి. రానున్న రోజుల్లో ఇదే ఏఎస్ఎఫ్ గా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని కోరుకుంటున్నాం. పేరు రణత్ యాదవ్, ఏవైఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షుడిని. ఈ భారతదేశంలో నిరుద్యోగులని దారుణంగా మోసం చేసిన ప్రభుత్వాలు ఏవైనా ఉన్నాయంటే అది ఒకటి బీజేపీ ప్రభుత్వం, 2 టీడీపీ ప్రభుత్వం. గతంలో మోడీ గారు అధికారంలో రాకముందుకి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. కానీ ఇంతవరకు కూడా 12 ఏళ్ళు అవుతున్నా ఇంత 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన పాపన కూడా పోలేదు. అదేవిధంగా ఈసారి కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ప్రభుత్వంతో కలుపుకొని పవన్ కళ్యాణ్ కలుపుకొని 5 సంవత్సరాలు కలిపి 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతున్నా కనీసం 4 లక్షల ఉద్యోగాల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన పాపాన పోలేదు. ఈ భారతదేశంలో విద్యార్థులని ఏదైనా అయితే ప్రాణం పోసేట వైద్య విద్యని
ప్రైవేట్ పరం చేసినటువంటి దుర్మార్గులు ఎవరైనా అంటే ఒకటి నరేంద్ర మోడీ, రెండోది చంద్రబాబు నాయుడు. మేము చంద్రబాబు నాయుడికి ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చకపోతే నిరుద్యోగులు ఇచ్చిన హామీను ఏదైతే ప్రతి సంవత్సరం జనవరి 1 జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారో అది విడుదల చేయకపోతే కంపల్సరీగా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను మొత్తం 45 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, అందరిని ఏకం చేసి నీ సచివాలయం ముట్టడి చేస్తాం. రాబోయే కాలంలో నీ ప్రభుత్వాన్ని పాతాలని తొక్కుతామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఈ రోజు చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ గా మేము పూర్తిగా సంఘీభావం మద్దతు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖల పోస్టులు మేము భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది జనవరి 1 జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. అదేవిధంగా ఉపాధి లేని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ప్రతి నెల కల్పిస్తానటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు నిరుద్యోగుల పక్షాన మాట్లాడలేరు, గొంతెత్తలేరు. వాళ్ళకి ఎక్కడైనా ఉపాధి కల్పించలేరు, కనీసం వాళ్ళకి నిరుద్యోగ వృద్ధి అన్న ఇవ్వమని చెప్పి ఈ రోజు నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నప్పటికీ వారు ఏమాత్రం ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఒక్కొక్క నిరుద్యోగులు అయ్యా అమ్మ అక్క మాకు ఉపాధి కల్పించలేకపోయినా నిరుద్యోగ వృద్ధి అన్న ఇవ్వండి, ఇది మేము అడిగేది కాదు, మీరు ఇచ్చిన హామీని అమలు పరచనని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నా ఈ రోజు దున్నపోతు పైన నృత్యం కూర్చున్నట్టే వ్యవహరిస్తుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక్క నిరుద్యోగ పరిస్థితి సమస్య కూడా పరిష్కరించే వైపుగా దిశగా ఆలోచన చేయకుండా ఈ రోజు ఈయన నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్తున్నా, మన రాష్ట్రానికి నిధులు తీసుకొని వస్తున్నా, కంపెనీలు తీసుకొని వస్తున్నాను, ఈయన పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్రానికి పోటీ పడుతున్నారు అన్నారు. మరి మన రాష్ట్రంలో ఈయన 2 సంవత్సరాల కాలం పూర్తయినప్పటికీ ఏ కంపెనీ తీసుకొచ్చారు, ఏ ఒక్కరికి ఉపాధి కల్పించారు, ఏ విధంగా వాళ్ళకి. నా పేరు పరచూరి రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ రణబేరీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము ఏఐవైఎఫ్గా నిరుద్యోగ రణబేరీ కార్యక్రమం మొదలుపెట్టిన వెంటనే నారా లోకేష్ గారికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, కసరత్తు చేస్తున్నాము, జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఉగాది సందర్భంగా ఇది విడుదల చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీడియాకు లీకులు ఇచ్చేటటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఈరోజు వచ్చారు. ఇప్పుడైనా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల ప్రకారం నిరుద్యోగ యువతకి వాగ్దానాలు అమలు చేయాలి. ఆ రోజు నిరుద్యోగ భృతి ఇస్తాము, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, ఏటా నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి లేదా ఉద్యోగాలు కల్పన చేసేటటువంటి బాధ్యత నాది. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ మేనిఫెస్టోలో పెట్టి సూపర్ సిక్స్ లో భాగంగా మీరు చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 19 నెలల కాలం గడుస్తున్నా కూడా ఎంతవరకు నిరుద్యోగుల సమస్య పరిష్కరించకపోగా గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినటువంటి 2,60,000 మంది వాలంటీర్లని రోడ్డును పడేసేటటువంటి పరిస్థితి. ఏపీ బేవరేజెస్లో పనిచేసినటువంటి 15,651 మందిని రోడ్డు మీద పడేశారు. అదేవిధంగా ఏపీ రేషన్ వాహనాల్లో పనిచేసినటువంటి డ్రైవర్లు, హెల్పర్లు 23,000 మందిని రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో దావోస్ నుంచి పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్కే వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 19 నెలల కాలంలో కోట్లాది రూపాయలు పెట్టుబడి జరిగిందని చెప్పేసి పెట్టుబడుల ప్రవాహం పారుతుందని చెప్తున్నటువంటి కూటమి పెద్దలు ఈ 19 నెలల కాలంలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి ఉపాధి అవకాశాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని చెప్పేసి నారా లోకేష్ని కోరుతా ఉన్నాం. పోలీసులను అడ్డు పెట్టుకొని ఈరోజు మహిళలు ఉన్నారు, మహిళలు అదేవిధంగా వాలంటీర్లు, ఆడపిల్లలు ఉన్నారని కూడా లేకుండా మగ పోలీసులతో విచక్షణ రహితంగా దాడులు చేపించేటటువంటి పరిస్థితిలో పోలీసులను అడ్డం పెట్టుకుని ఉద్యమాలను ఆపలేరని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్యం ఏఐవైఎఫ్గా తెలియజేస్తూ రేపు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో పాటుగా నిరుద్యోగ భృతి ప్రకటించాలని, లేని పక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడంతో పాటుగా నారా లోకేష్ రాష్ట్ర పర్యటన ఎక్కడ చేసినా కూడా అడ్డుకుంటామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు, దానికి పేరుకు తగ్గట్టుగానే డబల్ మోసానికి పాల్పడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయుడు గారు ముగ్గురు కూడా చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులకు వాగ్దానం చేశారు. ఒక్కొక్క నిరుద్యోగిని మేమంతా కూడా యువతను ఉపాధిలోకి మేము భాగస్వాములు చేస్తాం, ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు అవుతా ఉంది, వాటిని సక్రమంగా యూటిలైజ్ చేస్తే నిరుద్యోగులకు ఉపాధి కల్పించచ్చని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. యువగలం పదయాత్రలో మీరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు,
మేము 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో క్రియేట్ చేస్తామని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పారు. తర్వాత అందరికంటే మించి బాగా చెప్పగలిగినటువంటి ఒక విజనరీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ యువత భవిష్యత్తే మా భవిష్యత్ అని చెప్పి ఆయన చెప్పాడు. వారితో పాటు వాలంటీర్లకు సంబంధించి ఉగాది పండగ రోజు చెప్తా ఉన్నా, మీకందరికీ తీపి కబురు చెప్తా ఉన్నా, షడ్రుచులు దాంతో పాటు తీపి కూడా ఇస్తున్నా అని చెప్పి ప్రకటించి మీకు 5,000 రూపాయల జీతం సరిపోను 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. కానీ అజాల గుజాల కొడుకు పేరు సోమలింగడు అని చెప్పి ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేరినటువంటి పరిస్థితి ఒకవైపున కొనసాగుతూ ఉంటే, అందులో బేవరేజెస్ లో పనిచేసే వాళ్ళు నిరుద్యోగులు, మరొక వైపున రేషన్ బియ్యంలో పనిచేస్తున్నటువంటి వారు నిరుద్యోగులుగా, ఇతరేతర రంగాల్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా బయటికి పంపించేటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో నెలకొంది. పైగా ఇప్పుడు ఈరోజు ఈ యొక్క అఖిల భారత యువజన సమాఖ్య ఏవైపు నేతృత్వంలో నిరుద్యోగ రణబేరీ కార్యక్రమం చేస్తా ఉంటే, ఇప్పుడే లోకేష్ బాబు గారు చాలా గొప్పగా ప్రకటించాడు. 2 సంవత్సరాల కాలంగా చెప్పరటి అంశాన్ని రేపు ఉగాది పండుగ రోజు నాటికి తీవ్రమైనటువంటి కసరత్తు చేసి ఉద్యోగాలంతా ఇస్తారట. అంటే ఈ 2 సంవత్సరాల్లో తీవ్ర కసరత్తు చేయలేదా? 8 లక్షల ఉద్యోగాల గురించి ఆలోచన చేయలేదా? అంటే మీరు కూడా మీ తండ్రి గారు చెప్పారుగా, ఆ ఉగాది పండుగ రోజు షడ్రుచులని, రేపు వచ్చే ఉగాదికి కూడా ఇదేనేమో. సంక్రాంతి పోయింది, శివరాత్రి పోయింది, ఉగాదులు 2 ఉగాదులు పడాయి, మళ్ళీ ఉగాదులు. మాకు ఉగాదులు వస్తా ఉన్నాయి, మా వెలుగులు ఉషస్సులు ఏమాత్రం కూడా రానటువంటి పరిస్థితి. నిరుద్యోగ సైన్యం పెరిగిపోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కూర్చోబెట్టి పైన ఫ్యాన్ వేసి మీకు 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? 3,000 నిరుద్యోగ వృత్తి ఈ 2 సంవత్సరాల కాలంలో ఇచ్చారా? ఏమన్నంటే అన్నారంటారు, లేకపోతే ప్రతిపక్షాలతో కలిసిపోయారంటారు. అంటే ప్రతిపక్షాలతో కలిసిపోవద్దు, నిరుద్యోగుల పక్షాన మాట్లాడద్దు, ప్రజా సమస్యలు చెప్పొద్దు, మీకు భజన చేయడానికి మాత్రమే ఇతర రాజకీయ పార్టీలు ఉన్నాయా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, లోకేష్ బాబు గారు మీ కసరత్తులు, మీరు పోయి మొన్న దావోసులో లక్షల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని వచ్చారు. అంతకుముందు విశాఖపట్నంలో 13 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు వచ్చాయి. మరి ఇన్ని లక్షల కోట్ల ఉద్యోగాలకు ఆ డబ్బులు వస్తా అంటే, పరిశ్రమలు పెడతా అంటే, మరి నిరుద్యోగ సమస్య ఎందుకు పెరిగిపోతుంది? మీరేం నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నారా? ఆయన అక్కడ 4 రూపాయల నోట్లు మారుతున్నాడు ఢిల్లీ పార్లమెంట్ దగ్గర, మీరు ఇక్కడ మీరు 7 రూపాయల నోట్లు మారుతున్నారు. అమరావతిలో 3 ఉన్నారు కాబట్టి సరిపోదు. కాబట్టి మీ మాటల గారిడితో మోసం చేయొద్దు. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన లేకపోగా హెరాయిన్, కొకాయిన్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నటువంటి వాళ్ళు మీ క్రైమ్ రికార్డుల్లో నమోదవుతున్నటువంటి ఏజ్ గ్రూప్ ఎంతో మీరు తెప్పించుకోవడం లేదా? దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాల్సిన వారిని సంఘ విద్రోహ శక్తులుగా మీ పాలక ప్రభుత్వాల వాగ్దానాలతో వారిని మార్చడం లేదా అని చెప్పి అడుగుతాను. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని పైన నరేంద్ర మోడీ గారు డెమాకు చెప్పారు. మీరు 2047 నాటికి అందరికి కూడా $40,000 ఆర్థిక ఆదాయం అన్నారు. ఆకలి చావులు పెరిగిపోతున్నాయి సార్, నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది సార్, ఉద్యోగాలు లేవు సార్, ఉపాధి అవకాశాలు లేవు సార్, నూతన పరిశ్రమలు నెలకొల్పడం లేదు సార్. అందుకే నిరుద్యోగ యువత ఈరోజు వీధులు లేకొచ్చారు. మీరు చెప్పిన మాటలు నమ్మి మీకు ఓటు మీద ఓటేసి బుద్ధి 164 సీట్లు ఇచ్చే నిరుద్యోగ యువతకు మీరు చుక్కలు చూపిస్తా ఉన్నారు. ఆ చుక్కల్ని కిందికి దించే మార్గం నిరుద్యోగ యువతకు తెలుసు. కాబట్టి మీ తప్పుడు వాగ్దానాలు మారి మీరు వాలంటీర్లకు ఇచ్చిన వాగ్దానం ఎవరికో పెట్టిన బిడ్డ ఎక్కెక్కేడుచ్చాందంట. మరి దానికి మినిస్టర్ డోలా బాల వీరాంజనేయులు గారిని మీరు ఎందుకు పెట్టినట్టు? మీరు 5,000 సరిపోరు 10,000 కావాలని మీ నిమ్మల రామానాయుడు గారు ఎందుకు ప్రకటించినట్టు? మీరు ఉగాది పండుగ రోజు అక్కడెక్కడో ప్రకాశం జిల్లా కనిగిరిలో మీరు ఎందుకు చెప్పినట్టు? మళ్ళీ పత్తికొండకు పోయి చెప్పిన మాట మళ్ళీ ఎందుకు చెప్పినట్టు? అంటే మీకు జ్ఞాపక శక్తి తగ్గిందేమో కానీ ఇక్కడ ప్రజలకు ఎవరికి అల్జీమర్స్ వ్యాధి ఎవరికి రాలేదని చెప్పి తెలుసుకోమని చెప్పి ఇక్కడ జరిగే పోరాటం వీధి పోరాటాలు అవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్లు ప్రజలను కూడగడతారు. మీరు 164 సీట్లని విర్రవీగి డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ప్రజలు తలుచుకున్న తర్వాత
వాళ్ళ పదగట్టల కింద నలిగిపోవాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి మీ తప్పుడు వాగ్దానాలు మారి నిరుద్యోగ యువతకు ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని అమలు చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సిపిఐగా ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగులు ఆందోళన చేసినా కూడా వారికి గొంతుకాయ నిలుస్తాం, వారితో నడుస్తాం. ఈ ప్రభుత్వానికి, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచి యువజన హక్కులు, నిరుద్యోగుల యొక్క హక్కులు సాధన కోసం నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అసోసియేషన్ తరఫున మేము ఏఐఎఫ్ఐఎఫ్ తరఫున మాట్లాడుతున్నాము. ఏదైతే వాలంటీర్లకు హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు 5,000 కాదు 10,000 ఇస్తాము, ఉగాది రోజు తీపి కబురు చెప్తామని చెప్పిన పెద్ద మనిషి ఆడిగిపోయాడు. అసలు ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేది పోయి ఉన్న వాలంటీర్లను 2,60,000 మందిని రోడ్డు మీద పడేశారే. వాళ్ళు మీ రాష్ట్ర ప్రజల బిడ్డలు కాదా? వాళ్ళు నిరుద్యోగులు కాదా? వాళ్ళంతా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ఎన్నెన్ని పథకాలు సేవలు అందించారు. ఈరోజు ఆ పథకాలకు కూడా ఆ పథకాలు అందించడానికి కూడా ఎవరు లేరు. ఈరోజు ఒక అప్లికేషన్ చదవని వ్యక్తి అప్లికేషన్ ఫిలప్ చేయాలంటే అతను మళ్ళీ ఎవరి దగ్గరకు వెళ్ళి 10, 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చేయాలి. అదే అప్పుడు వాలంటీర్ ఉన్నప్పుడు నేరుగా వాలంటీర్ అప్లికేషన్ ఫిలప్ చేసేవాడు, తీసుకుని వచ్చి నేరుగా సచివాలయంలో ఇచ్చేవాడు. వాళ్ళకి ఏది కావాలో ఆ స్కీమ్ వచ్చేదాకా వాళ్ళకు ట్రై చేసేవాడు. అలాంటి వాలంటీర్ వ్యవస్థను మీరు వచ్చినాక కొనసాగిస్తామని చెప్పి మోసం చేసి అబద్ధాలతో వాళ్ళని రోడ్డుని మారేశారు. ఖచ్చితంగా ఇంతమంది మహిళలు ఉన్నారు వాలంటీర్లు, వాళ్ళందరూ ఉసురు తగులుతుంది. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నారు అమ్మాయిలు తప్పిపోయినారని. మరి ఈ రోజు మీరే ఉన్నారు కదా, మా వాలంటీర్ల వల్ల తప్పిపోయినారని మా మీద నిందేశారు. మరి ఆ నిందని నిరూపించలేకపోతున్నారు. ఎక్కడికి పోయారయ్యా పవన్ కళ్యాణ్? ఏందయ్యా మీకు ఎలా ఉంటే అలా మాట్లాడతారా? ఈరోజు అధికారంలో ఉన్నారు కదా, మరి మా వాలంటీర్లకు న్యాయం చేయండి, ఆ 10,000 ప్రకటించండి, మాకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ భద్రత కూడా కల్పించండి అని చెప్పి కోరుతున్నాము. ఏఐవైఎఫ్ విజయవాడలో చేపట్టిన నిరుద్యోగ రణబేరు అయితే ఉద్రిక్తతకు దారితీసింది. నిరుద్యోగ యువత అంతా కూడా చలో సీఎం నివాసం ముట్టడి అని చెప్పిన కార్యక్రమాన్ని చేపట్టి సీఎం నివాసాన్ని ముట్టడించేదాన్ని బయలుదేరారు. ఈ నేపథ్యంలో పోలీసులంతా వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులంతా అడ్డుకొని వారిని కంట్రోల్ చేసిన పరిస్థితి ఏర్పడింది. వారైతే ప్రధానంగా ఒకటి డిమాండ్ చేస్తున్నారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని, నిరుద్యోగ వృత్తి తక్షణమే అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో యువగూడెంలో లోకేష్ ఇచ్చిన హామీల అమలుకు అయితే ఇప్పటికీ నోచుకోలేదని, ఆ హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చిన పక్షంలో రేపటి రోజున జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీని ముట్టడించడానికి అయితే ప్రయత్నిస్తామని అయితే వారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీఎంలో 9 భారత్ విజయవాడ నుంచి.